తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనకు మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి రాబోతోంది. మరి అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం, మహాశివరాత్రి వైభవం ఏంటి, విశేషంగా ఈసారి మహాశివరాత్రి ఆదివారం రోజున రాబోతోంది. మరి ఆదివారం మహాశివరాత్రి కలిసి రావటం వలన ఏదైనా విశేషం ఉందా, దీన్ని మనం నార్మల్గానే తీసుకోవచ్చా, విశేషంగా ఆ రోజున శివ ఆరాధన ఏ రకంగా చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం చంద్రరేఖాలహత్పాలం గంగాంభో విలసజ్జటం పాదభూషా ఇతానంతం ఉమాకాంతపాస్మహే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇంకా నేను అడగాల్సింది ఏమీ లేదు, కానీ అడుగుతున్నా. మహాశివరాత్రి వైభవం గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. మనకి 5 రకాల శివరాత్రులు ఉన్నాయని శాస్త్రం చెప్పింది. ఈ 5 రకాల శివరాత్రులు ఏమిటి అంటే, ఏ మానవుడైనా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో నిత్యము శివారాధన చేస్తే అది నిత్య శివరాత్రిగా చెప్పారు. ఒకవేళ వారికి ఉన్నటువంటి దేశకాలమాన పరిస్థితుల రీత్యా పక్షముకు ఒకసారి, అనగా ప్రతి మాసంలో మనకి శుక్లపక్షం కృష్ణపక్షం అని 2 పక్షములు ఉంటాయి. ఈ శుక్లపక్షం కృష్ణపక్షాలు ఏవైతే ఉన్నావో ఆ పక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి రోజు, ముఖ్యంగా రాత్రి సమయంలో గనక శివారాధన చేస్తే దాన్ని పక్ష శివరాత్రి అంటారు. ఇంకా ఇది కాకుండా మూడవది చాలా మందికి తెలిసింది మాస శివరాత్రి. ప్రతి మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా అన్నారు. అందుకనే మాస శివరాత్రిలో ప్రత్యేకంగా ప్రదోష కాలాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మాస శివరాత్రి ఇదే కాకుండా ప్రతి మాసంలో చేసే మాస శివరాత్రి కాకుండా ప్రతి సంవత్సరంలో మాఘ మాస కృష్ణ పక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా చెప్పారు. ఇది మనకి 4వ శివరాత్రి. ఈ 4 కాకుండా ఇంకొక 5వ శివరాత్రి యోగులు, సాధకులు ధ్యానములో మోక్ష సాధన కోసం ప్రయత్నం చేసేటువంటి వారు అందులో దర్శించేటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో దాన్ని యోగ శివరాత్రిగా చెప్పారు. ఈ రకంగా మనకి 5 రకాల శివరాత్రులు ఉన్నాయి. అందులో 4 ప్రకృతి పరంగా అందరికి తెలిసిన విధంగా ఉంటే, ఒకటి ఆధ్యాత్మికంగా సాధన పరంగా మనకి 5 రకాల శివరాత్రులు మనకి శాస్త్రబద్ధంగా చెప్పారు. అయితే తప్పకుండా ఆచరించాల్సిందేనండి. ఈ ఐదు అసలు నిత్య శివరాత్రి ఆచరించడం అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆయన జన్మించి, ఆ మానవుడు జన్మించి ఈశ్వరుడు యొక్క రుణం తీర్చుకుంటున్నట్టు లెక్క. అయితే ఈ 5 శివరాత్రుల్లో 4 శివరాత్రులు మనం ఆచరించలేనటువంటి వారు కనీసం ఈ మహాశివరాత్రి ఏదైతే ఉన్నదో ఆ రోజు కనీసం ఈశ్వరుని గురించి బాధపడినా, ఈశ్వరుడి గురించి ఆరాధించినా, నన్ను నేను ఉద్ధరించుకోవాలని ప్రయత్నం చేసుకున్న శివానుగ్రహము వలన వారి పాపాలు నశించి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వారికి అనుకున్న కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. శివానుగ్రహము పొందడానికి ఉత్తమమైనది మహాశివరాత్రి. అందుకనే మహాశివరాత్రి వైభవానికి సంబంధించినటువంటి పురాణ ఇతివృత్తాంతాలు చూసుకుంటే మనం అసలు మహాశివరాత్రికి విశేషంగా శివ పురాణం ప్రకారం శివరాత్రి వైభవాన్ని ఈ రకంగా చెప్తారు. పూర్వం బ్రహ్మదేవుడికి విష్ణువుకి మధ్య ఒక తర్కం, విశేషంగా ఎవరు గొప్ప, ఎవరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి వాదన ఏర్పడడం. ఆ వాదన చూస్తూ 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 పెద్ద యుద్ధం కావడం. ఆ సమయంలో దేవతలందరూ కూడా భయాందోళనకు గురయ్యి
సృష్టి నాశనం అవుతుందనేటువంటి స్థితికి ఇదే ఇదవ్వడం. ఓ. అప్పుడు ఈశ్వరుని ప్రార్థించగా వారి మధ్య శివుడు ఉమ్. లింగ రూపాన్ని ధరించినటువంటి రోజు ఈ మహాశివరాత్రి రోజు. బా. ఈశ్వరుడు లింగ రూపం ధారణ చేసి వారిరువురిని ఈ లింగ రూపానికి ఉన్నటువంటి ఆది కానీ అంత్యము కానీ ఎవరైనా కనుక్కుంటే ఉమ్. వారు గొప్పవారు అని చెప్పడం చేత అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం మీద ఆ శివలింగానికి ఉన్నటువంటి ఊర్ధ్వభాగం పై భాగం వైపు వెళ్ళడం, శ్రీ మహావిష్ణువు కింది భాగం వైపు Hmm. అధోముఖ భాగం వైపు కింది భాగం వైపు ప్రయాణం చేయడం జరిగింది. ఎంత దూరం వెళ్ళినా శ్రీ మహావిష్ణువుకి అంత్య భాగం అనేది దొరకలేదు. Ah. అలాగే బ్రహ్మగారు కూడా ఎంత పైకి వెళ్ళినా ఆయనకి ఎక్కడ ఆది అనేది తెలియలేదు. ఆ సమయంలో పైనుంచి ఒక కేతకి పుష్పం పడుతూ ఉండడం, మొగలి పువ్వు అంటాం మనం. ఆ కేతకి పుష్పాన్ని నేను ఆది భాగాన్ని చూశానని అబద్ధం చెప్తాను, దానికి నువ్వు సాక్ష్యం చెప్పాలని చెప్పగా బ్రహ్మదేవుడు శపిస్తాడనేటువంటి భయంతో ఒప్పుకోవడం. అదే సమయంలో మధ్యలో గోమాత కనబడి నీవు కూడా ఈ సాక్ష్యం చెప్పాలని ఇద్దరిని తీసుకుని బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళడం. ప్రప్రథమంగా శ్రీ మహావిష్ణువు నీవు అంత్యం చూసావా అంటే నేను చూడలేదని నిజం చెప్పడం. అప్పుడు బ్రహ్మగారు నేను చూశాను ఆది అని ఆ యొక్క కేతకీ పుష్పం చేత కూడా అదే చెప్పించడం. గోవు ముఖముతో నిజం చెప్పి పృష్ఠభాగంతో తోకతోటి ఇది అబద్ధం అని చెప్పడం చేత ఈశ్వరుడు అది గ్రహించి నీవు అబద్ధం చెప్పావు కాబట్టి అని వీరి ముగ్గురికి శాపాన్ని ఇవ్వడం. ఈ కేతకీ పుష్పం పూజకి పనికిరాదని, గోముఖము చూస్తే పాపములు కలుగుతాయి, పృష్ఠభాగాన్ని చూస్తే ఆ పాపాలు నశిస్తాయని శాప విమోచన ఇవ్వడం. అలాగే బ్రహ్మదేవుడికి ఎటువంటి పూజలు కానీ ఆలయాలు కానీ ఉండవని శాపం ఇవ్వడం. అప్పుడు బ్రహ్మ తిరిగి ఈశ్వరుడికి నిన్ను ఈ రోజు నుంచి అందరూ లింగ రూపంలోనే పూజిస్తారని ప్రతి శాపం ఇవ్వడం. ఈ కథలో ఉన్న సారాంశం. అయితే ఈ కథలో కొన్ని నిగూఢమైన విషయాలు మనం తెలుసుకోవాలి. తాత్వికమైన విషయం. మనం పుష్పాలతో భగవంతుని పూజిస్తాం. దీని అర్థం ఏంటంటే మన మనసులో ఉన్న కోరికలని, మన మనసులో ఉన్న మాటల తరంగాలని భగవంతుడికి చేర్చేటువంటి సాధనగా ఒక పుష్పం పనిచేస్తుందని ఆ కేతకీ పువ్వుతో జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం గమనించుకోవాలి. అవునండి. రెండవది, ఆవు యొక్క పృష్ఠభాగం ఎంత పవిత్రమైనది. మనం గోమాతను పూజిస్తాం, గోమాతలోనే సకల దేవతలు ఉంటామంట. ఆవు యొక్క పృష్ఠభాగంతో మనకి నేడైతే వాటితోటి గోబర్ గ్యాస్ వంటివి కూడా తయారు చేస్తున్నారు. అనేక ఆయుర్వేద మందులు కావచ్చు, అనేక మందుల్లో ఔషధం కింద వాడుతున్నారు. అలాగే ఆవు పాలు స్వచ్ఛత కావచ్చు, ఆవు నెయ్యి యొక్క ఉపయోగాలు అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ రకంగా గోవు యొక్క పృష్ఠభాగంలో ఉన్నటువంటి మహిమ కూడా మనకి తెలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి అనేక నిగూఢమైన విషయాలు. అంటే అందరూ ఈరోజు సైన్స్ పరంగా, శాస్త్రపరంగా ఆలోచిస్తున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి సైన్స్ని మనకి చంటి పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా కొంత తెలియజేశారు. ఇది మనకి శివపురాణంలో చెప్పినటువంటి ఒక కథ వృత్తాంతం. ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చో కూడా చెప్పండి. అంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు, సృష్టి స్థితి లయకారకులకే ఈ వాదన తప్పలేదు, మనం మానవులం, మనం ఎంత అన్నట్లుగా కూడా కొంతమంది మాట్లాడతారు. చాలా చక్కటి ప్రశ్న. అసలు మానవుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటి వాటితో ఉంటారు. అసలు ఈ యొక్క జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని మనకున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలని వీటిలన్నిటినీ నియంత్రించుకుని, ఎందుకంటే దేవతలకైనా ఇవి తప్పనప్పుడు మానవులకి ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. వీటిని పక్కన పెట్టి మనం భగవంతుడి కోసం ఆలోచించాలి. అందుకనే ఉపవాసం అంటే ఆవాసం, జాగరణ అంటే మనని మనం జాగరణ చేసుకోవడం. చాలామంది జాగరణ అంటే జాగరణ పేరుతో నాట్యాలు చేయడం, లేనిపోని చోట్లకి వెళ్ళి అంటే ఆట పాటలు, ఇది జాగరణ కాదు. టీవీలు చూడడం, ఆఫీస్ పని చేసుకుంటూ రాత్రంతా మెలకుగా కూర్చోడం, ఇది జాగరణలోకి రాదు. అసలు అలా చేయాల్సిన పని లేదు.
ఆ! యథార్థంగా నీ యొక్క మనస్సుని ఒక దాని మీద లయము చేసి హ్మ్. నీకున్నటువంటి అరిషడ్ ఏమీ రాకుండా ప్రశాంతంగా కూర్చోవడం. అంటే అది ఒక ధ్యాన మార్గంలో కావచ్చు, లేదా జ్ఞానార్జన కోసం చేసేటువంటి మార్గం కావచ్చు, సాధన మార్గం కావచ్చు, హ్మ్. భక్తి మార్గం కావచ్చు. భక్తి రూపంలో, కీర్తన రూపంలో, జ్ఞాన రూపంలో, ధ్యాన రూపంలో మోక్షము కోసం లేదా నీకు కావాల్సినటువంటి సిద్ధి కోసం నువ్వు ప్రయత్నం చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి రోజు మహా శివరాత్రి రోజు, మహాశివరాత్రి అంటే రోజు. ఆధ్యాత్మిక చింతనలో చింతనలో ఉండాలి. ఉండాలి తప్ప ఏది పడితే అది చూడడం, ఏది పడితే అది దానికి ఇదవ్వడం అనేటువంటిది చేయకూడదు. చేయకూడదు. అందుకనే మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన రోజు. ఇప్పుడు మహాశివరాత్రి అంటేనే అత్యంత పవిత్రమైన రోజు. కానీ ఈసారి విశేషంగా ఆదివారం రావటం వల్ల ఇంకా విశేషం రెట్టింపయింది అంటున్నారు. అవును. దాని గురించి ఒకసారి. మహాశివరాత్రి శనివారం, ఆదివారం, సోమవారం ఈ మూడిటిలో ఏ రోజొచ్చినా చాలా విశేషాలున్నాయి. హ్మ్. చాలామందికి సోమవారం శివుడికి ప్రీతికరమైన వారం. సోమవారం శివరాత్రి వచ్చింది. ఆ! చాలా మంచిదని తెలుసు. అసలు ఆదివారం శివరాత్రి చాలా విశేషమైనది. ఎందుకు అంటే ఆ! మనకి శివరాత్రి వచ్చేది మాఘమాసంలో. అవునండి. మాఘమాసం సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మాసం. హ్మ్. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అసలు మనం భారతీయులం. భారతీయులు అంటే భా అంటే సూర్యుడు, రతి అంటే కిరణములు. సూర్య కిరణములను ఆరాధించేటువంటి వారు, పూజించేటువంటి వారు కాబట్టి మనం భారతీయులేం. అటువంటి మన భారతీయులు ఈ ప్రపంచానికి ఏదైతే సూర్య మండలం ఉన్నదో ఆ! ఆ మండలంలోనే సకల దేవతలు ఉన్నాడు. అందుకని సూర్యుడికి కూడా అధిదేవత, అధిపతి మనం రుద్రుడిగా చెప్తాం. హ్మ్. ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమ సోమో యపాంపతి పితరో వస్వసాద్య హ్రస్వినో మరుతో మన్హు వాయుర్వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర అని మనం ఆదిత్య హృదయంలో చెప్పుకుంటాం. అవును. అదే కదా, అందువల్లే ఆదిత్య హృదయంలో చెప్తారు తప్తచామి కరాబాయ వన్నయ్యే విశ్వకర్మనే నమస్తమోభి నిఘ్నాయ రుచయ లోకసాక్షినే. అంటే లోకసాక్షి సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడిలోనే రుద్రుడు ఉన్నాడు. అటువంటి రుద్రుడికి, సూర్యుడికి అతి పవిత్రమైన మాసం మాఘమాసం. ఇటువంటి మాఘమాసంలో మాఘపు ఆదివారం శివరాత్రి రావడం మనం చేసుకున్న అదృష్టం. అసలు ఈరోజు మహాశివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా పొరపాటునైనా సూర్యాష్టకం, ఆదిత్య హృదయం కనీసం అంటే వేదం చదువుకున్న వాళ్ళు అరుణం వంటివి చదువుకుని ఆహా! ఈశ్వరుడికి అభిషేకం చేసుకున్నా అంటే వారి చేసుకున్నటువంటి కోటి జన్మలుగా ఏదైనా వచ్చేటువంటి పాపాలుంటే నశిస్తాయి. ఓహ్! ఓం ఆపమాపామపస్సర్వాః అస్మాదస్మాదితోమతః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంచ స్కరద్దియ వాయుర్యస్వారశ్మిపతయః మరీఈక్యాత్మానో అద్రోహ అని ఎవరైతే అరుణకి సంబంధించినటువంటి అరుణ మంత్రాలతో మాఘమాసములో గనక సూర్యారాధన చేస్తారో హ్మ్. వారికి విశేషమైనటువంటి ఫలితం. అందులోనూ శివరాత్రి ఆదివారం రావడం చేత ఆ రోజు గనక అరుణ పారాయణం చేసిన ఆ! కనీసం ఆదిత్య హృదయం రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరేన్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం. రామ రామ మహాబాహు హే రామచంద్ర ప్రభో శృణుగుహ్యం సనాతనమైనదయ్యా వినయ. ఏన సర్వాన్ నరేన్వత్స సమరే విజయిష్యసి. ఏ వ్యక్తి అయితే ఆదిత్య హృదయాన్ని వింటాడో హ్మ్. అటువంటి వాడికి విజయములు కలుగుతాయి. సమరం అంటే అది ఇక్కడ యుద్ధం అనే కాదు. ఆ! నీ జీవితంలో నిత్యం నువ్వు చేసుకునేటువంటి ఏ యుద్ధాలు ఉన్నాయో అది వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, మోక్ష మార్గాన్ని కోసం చేసే ప్రయత్నం కావచ్చు, ప్రతి యుద్ధంలో విజయం పొందడానికి ఆదిత్య హృదయం పనికొస్తుంది. ఏ సమయంలో అయినా ఈ చేయొచ్చా అండి ఆ రోజున? ఆదిత్య హృదయం అనేది సూర్యుడు ఉన్న విశేషంగా హ్మ్. సూర్యోదయం నుంచి అభిజిత్ కాలం మధ్యలో చేసుకోవడం ఉత్తమం. ఆ! సూర్యాస్తమ సమయంలో కూడా చదువుకోవడంలో దోషం లేదు హ్మ్. ఆదిత్య హృదయం. అయితే అరుణం వంటి వాటికి మాత్రం
హ్మ్. మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తానికి పూర్వమే చెప్పుకోవాలి తప్ప ఆహా! తర్వాత పనికిరావు. కొన్నిటికి నియమాలున్నాయి. హుహుహు. సూర్యాస్తమం మన మనకి కుదిరిన సమయాన్ని బట్టి చేసుకోవడం మంచిది. హ్మ్. కానీ ఈ స్తోత్రాలన్నీ కూడా సూర్యోదయం నుంచి అపరాహ్నానికి పూర్వంలో ఆ! అంటే మిట్ట మధ్యాహ్నం విశేషించి 1 భోజనానికి ముందు లోపు గనక పూర్తి చేసుకున్నట్లయితే హ్మ్. కానీ మంచి సత్ఫలితాలు కావాలంటే బ్రహ్మ ముహూర్తం నుంచి ఉదయం 9 గంటల లోపు చేసుకోవడం చాలా మంచిది, విశేషమైనది. అయితే సూర్య ఆరాధన విషయంలో హ్మ్. అభిజిత్ ముహూర్తానికి పండితులు కొంత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే 11:45 నుంచి 12:30, 12:15 మధ్యలో ఉండేటువంటి ఆ సమయంలో చేసేటువంటి సూర్యుడికి వదిలేటువంటి అర్ఘ్యాలకి, ఆ! గాయత్రి మంత్రాలకి, ఆ! సంధ్యావందనాలకి, ఆ సమయంలో చేసేటువంటి వాటికి కొంత ప్రత్యేకమైనటువంటి విశేషమైన ఫలితాలుంటాయి. ఆ సమయంలో కూడా ఆదిత్య హృదయం వంటివి చదువుకోవడం మంచిది. హ్మ్. దోషం లేదు. ఇప్పుడు మరి ఆ రోజున విశేషంగా లింగోద్భవ కాలంలో చేసే అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యత అంటూ ఉంటారు. హ్మ్. కానీ చాలామంది జాగరణ 12 అయితే అయిపోయింది. ఇంక తెల్లవారిపోయినట్లే అంటే మరొక రోజుకి మనం ఎంటర్ అయిపోయామని చెప్పి నిద్రించే వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. విశేషంగా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మనం నిద్రించకూడదు? ఆ లింగోద్భవ కాలంలో ఏం చేస్తే హ్మ్. బావుంటుంది? యదార్థంగా ఉపవాసం, జాగరణ అంటే ముఖ్యంగా జాగరణ అంటే చూడండి, హ్మ్. మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అర్ధరాత్రి 12తో సంబంధం లేదు. ఏది ఒక రోజు ఆ! ఇప్పుడు మారుతుంది అంటే సూర్యోదయం అయిన తర్వాతే భూమి మీద ఆ ప్రాంతానికి సూర్యకిరణాలు ఏ క్షణాన పడతాయో ఆ! అప్పుడుతో ఆ రోజు. అందుకనే మనకి వారం పేర్లు ఎలా వచ్చాయంటే ఆ! ఆదివారం సూర్యోదయ సమయానికి రవి హోర ఉంటుంది. ఆ! సోమవారం చంద్రహోర ఉంటుంది. మంగళవారం కుజహోర ఉంటుంది. హ్మ్. బుధవారం బుధహోర ఉంటుంది. అంటే సూర్యోదయ సమయానికి ఏ హోర ఉందో ఆ వారానికి ఆ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ వారానికి పేర్లొచ్చాయి. అలాగే హ్మ్. సూర్యోదయం తోటే మనకి రోజు ప్రారంభం. రోజు ప్రారంభం. అందువల్ల జాగరణ చేసేటప్పుడు సూర్యోదయం వరకు కూడా జాగరణలో ఉండాలి. ఆ! ఇంకా రెండోది మహాశివరాత్రి రోజు ఈశ్వరుని ఆరాధించడానికి గొప్ప సమయాలు ఏమిటి అంటే అసలు మాఘమాసం ఆదివారం అవడం, బ్రహ్మ ముహూర్తంలో లేచి సూర్యోదయ పూర్వం మాఘ స్నానాలు వంటివి చేసుకుని హ్మ్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా శివారాధన చేయాలి. ఆహా! కానీ ఎవరికైనా ఏదైనా సందర్భంలో కుదరలేదనుకుందాం హ్మ్. కొన్ని సందర్భాల్లో. ఆ! అండి. కనీసం ప్రదోష కాలంలో చేయడం ఉత్తమం. అందులోనూ హ్మ్. మనకి ప్రతి మాసంలో ప్రదోష కాలాలుంటాయి. కానీ మాఘ మాసంలో మహాశివరాత్రి రోజు వచ్చే ప్రదోష కాలాన్ని మహాప్రదోషం అంట. అంటే ఈ ఒక్క ప్రదోష కాలంలో శివారాధన చేస్తే సంవత్సరం మొత్తం ప్రదోష కాలంలో చేసినటువంటి ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. హ్మ్. ప్రదోషకాలం మహాశివరాత్రి రోజు ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి పూర్వం ఉండేటువంటి సాయంత్రం సమయంలో 4:30-6:30 మధ్య ఆ ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఆ సమయంలో ఆ! చేసేటువంటి శివారాధన చాలా విశేషం. ఇంక 2 ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12కి లింగోద్భవ కాలం అంటారు. ఎందుకంటే ఈశ్వరుడు లింగ రూపాన్ని దాల్చింది మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి 12కి. అర్ధరాత్రి అనడానికి దీనికి కూడా మూలం ఏంటంటే హ్మ్. వేదం చదువుకున్నవారు, శాస్త్రం చదువుకున్నటువంటి వారు, ధార్మికంగా ఉండేటువంటి వారు ప్రకృతిలో మనం చేసుకునేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకోవడానికి ఆ! సూర్యోదయం సూర్యుడు ఉన్నటువంటి కాలంలోనే ఇవన్నీ ఆచరించాలి. అవును. అసలు యథార్థంగా మన సనాతన ధర్మంలో రాత్రులు పెళ్ళిళ్ళు, రాత్రులు గృహప్రవేశాలు, రాత్రి కార్యక్రమాలు అసలు ఉండేవి కాదు. హ్మ్. అంటే చాలా అనేక ప్రాంతాలలో మనకి ఇప్పటికీ కూడా సూర్యాస్తమయం తర్వాత ఖననాన్ని నిషేధిస్తారు. ఒప్పుకోరు. తర్వాత అవును. రోజే చేయమంటారు. ఓహోహో! అంటే మనకి ఏ ఉన్న కర్మలకు సంబంధించిన షోడశ కర్మలకు సంబంధించిన ఏ కార్యాలైనా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపే చేసేవారు. హ్మ్. హ్మ్. తర్వాత మన మీద ఉన్నటువంటి కొన్ని అనేక దాడులు, అనేక పాల మన పాలన మారడంలో మనల్ని రక్షించుకోవడం కోసం ఎందుకంటే ఉదయం వివాహం అది చేసినప్పుడు సైనికుల ద్వారా జరిగినటువంటి దోపిడీలు కావచ్చు, ఏదైనా దాని ప్రకారం కొంత మార్పు చెందాయి. అవును.
అసలు ఒకప్పుడు వివాహాలంటే ఉమ్, గుళ్ళల్లోనే చేసేవారు, ఇంటిలో వివాహం చేసేవారు కాదు. ఆ, నేను చెప్పేవాడిని ఒక 300 ఏళ్ళు 400 ఏళ్ళ పూర్వం మాట్లాడుతున్నాను, ఇప్పుడు కాదు. కానీ మన దేశకాలమాన పరిస్థితులు బట్టి చాలా ఆచార వ్యవహారాల్లో మార్పు వచ్చాయి. ఇదన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే యోగులకి సాధకులకి రాత్రి ముఖ్యం. ఉమ్, రాత్రి అంటే ముఖ్యంగా అర్ధరాత్రి 12 నుండి బ్రహ్మ ముహూర్తం జరిగేటువంటి సమయం వరకు కూడా అది చాలా పవిత్రమైనది. ఆ. అందులో అంటే ఇలా మహాశివరాత్రి లాంటి రాత్రుల్లో, నవరాత్రులు లాంటి రాత్రులు కావచ్చు, ఈ మహాశివరాత్రి వంటి రాత్రుల్లో ఆ లింగోద్భవ కాలం నుంచి బ్రహ్మ ముహూర్తం వరకు ఉన్న కాలం ఎంత పవిత్రమైందో ఆ సమయంలో మీరు చేసేటువంటి అంటే ఆ సమయంలో చేసేటువంటి కీర్తన, ఆ సమయంలో చేసేటువంటి భక్తి, ఉమ్, ఆ సమయంలో చేసేటువంటి పూజ, ఆ సమయంలో చేసేటువంటి ధ్యానము విశేషంగా ఫలితాలు ఇస్తాయి. అది ఎంత ఇస్తాయని నేను నా మాటల్లో చెప్పలేను. ఉమ్, అంత పవిత్రమైన కాలం ఆ కాలం. అటువంటి ఆ కాలాన్ని ఉమ్, 12 అయిపోతే మన డేట్ మారిపోయిందని పడుకున్నాడంటే అంత గొప్ప అదృష్టవంతులు మనం ఏం చెప్పలేము. అంతే దాని గురించి నేను మాట్లాడలేను. కానీ అది యథార్థంగా ఆ 12 to 4 12 to 6 ఏదైతే ఉన్నదో అది చాలా విషయం. ఎందుకంటే మాఘమాసం అంటే అసలు అది ప్రశాంతంగా ఉండే కాలం, ప్రశాంతంగా ఉండే సమయం. ఆ ప్రశాంతతలోనే ఉమ్, భగవంతుణ్ణి పొందగలవని శాస్త్రం శాస్త్రాలు చెప్తున్నాయి. మాటల ద్వారా, చేతల ద్వారా, మంత్రాల ద్వారా పొందలేనిది మౌనముతో ప్రశాంతంగా పొందగలిగేది భగవంతుడు. అదేనా? అర్థమైంది. ఆ యొక్క మౌనంతో పొందడానికి విశేషమైన సమయం సమయము ఈ సమయం. ఆ. అందుకనే అంటారు మనకి భక్తి ద్వారా మన అసలు మోక్షం ఎలా పొందాలి అంటే ఆ. భక్తి మార్గము ద్వారా జ్ఞాన మార్గం. మానవుడికి ముందు భక్తి అనేది ఏర్పడాలి. ఉమ్, ఎందుకు ఏర్పడాలంటే వాడికి ఒక దాని మీద భక్తి నమ్మకం అంటూ ఏర్పడితే అవును. ఆ భక్తి నమ్మకం అనేటువంటిది జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. ఉమ్, నేను ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి. ఆ. ఢిల్లీ వెళ్ళాలంటే ముందు అసలు ఢిల్లీయే లేదంటే గొడవే లేదు, నేను వెళ్ళాల్సిన పని లేదు. అంతే కానీ ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీ అనేది ఉన్నది, ఉంది. ఉమ్, నేను వెళ్ళాలి అని ముందు నేను నమ్మకం అది ఉందని నేను నమ్మాలి. అవును అవును అది ఒక పదార్థం అనే ఏదో ఒకటి ఉన్నది, ఉంది. దాన్ని నేను చేరుకోవాలి అంతే. అని నమ్మాలి. ఉమ్, అప్పుడు నేను ఓ 10 మందిని అడిగో, జీపీఎస్ని అడిగో, లేదా ఇంకెవరినో అడిగో నేను దానికోసం మార్గం చేసుకుని వైజాగ్, ఒరిస్సా, వారణాసి నుంచి అయినా వెళ్ళచ్చు, నాగపూర్ నుంచి ఢిల్లీ వెళ్ళచ్చు, ఆ, బొంబాయి వెళ్ళి రాజస్థాన్ మీదుగా ఢిల్లీ వెళ్ళచ్చు, వెళ్ళొచ్చు. ఎలాగైనా వెళ్ళచ్చు, ఏ మార్గంలో అయినా వెళ్ళచ్చు. అంతే అండి. శ్రీ మహావిష్ణువుని పట్టుకుని వెళ్ళచ్చు, ఉమ్. అవును. పండరీపురం అలా బొంబాయి నుంచి అలా వెళ్ళచ్చు, ఉమ్, లేదు బ్రహ్మగారిని తలుచుకుని నాగపూర్ నుంచి వెళ్ళచ్చు, ఆ, లేదా కాశీ నుంచి ఈశ్వరుని తలుచుకుని వెళ్ళచ్చు. ఉదాహరణకి చెప్తున్నాను. అవునులేండి. ఆ, నేను ముందు అసలు అది ఉన్నది అని నమ్మాలి. ఉమ్, అలాగే భక్తి అనేటువంటి మార్గాన్ని పట్టుకుని భక్తి మార్గములో జ్ఞాన మార్గాన్ని పొందాలి. ఉమ్, అంటే శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి అనేక జ్ఞానంకి సంబంధించినటువంటి ఉన్నాయి. ఆ. వివేక చూడమని వంటి గ్రంథాలు కావచ్చు, ఆ, లేదా సీతారామాంజనేయ సంవాదం వంటి రామాయణానికి సంబంధించినటువంటి, ఉమ్, ఉమ్, యోగ వాసిష్ఠం వంటివి కావచ్చు. అవును. లేదు ఇవి కుదరపోతే ఉమ్, శ్రీకృష్ణుడు స్వయంగా అందించినటువంటి భగవద్గీత కావచ్చు. ఆ, ఇటువంటి వాటిని జ్ఞానం మార్గంలో వాటిని అందుకుని వాటి ద్వారా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఉమ్, మన అష్టాదశ పురాణాల ద్వారా కావచ్చు, అవును. ఉపనిషత్తులు కావచ్చు, బ్రహ్మసూత్రాలు కావచ్చు, వీటిని ఉపయోగించుకుని ఉమ్, జ్ఞాన మార్గాన్ని అందుకుని ఆ జ్ఞాన మార్గము ద్వారా సద్గురువుల ఇచ్చేటువంటి జ్ఞానం ద్వారా కొన్ని శ్రవణ మననాల ద్వారా మోక్ష మార్గాన్ని పొందాలి. ఉమ్, ఈ మార్గాలు కలగాలంటే ఖచ్చితంగా మహాశివరాత్రి వంటి రాత్రులు భక్తితోటి ఎవరైతే తప్పిస్తారో వారికి ఈ మార్గాలన్నీ దొరికేస్తాయి. వారు ఏవి ఆలోచించాల్సిన పని లేదు. వారు చేసేటువంటి ఈ ప్రతి ప్రయత్నము ఈ మార్గముల ద్వారా ఉమ్, వారికి ఆ ఈశ్వరుడే కల్పిస్తాడు. ఉమ్. ఎక్కువ ప్రయాసపడాల్సిన ప్రయాసపడాల్సిన అవసరం పని లేదు. లేదు. అది. కానీ ఇవి భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. అందుకనే రాత్రి యోగులకి చాలా ముఖ్యమైనది కాబట్టి
మహాశివరాత్రి విశేషంగా లింగోద్భవ కాలం 12 to 4 సమయం ఏదైతే ఉన్నదో అది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు విశేషంగా మీరన్నట్లు భక్తి శ్రద్ధలతో చేసే విధానాలైతే భావించకుండా చేస్తాం కాబట్టి ఆయన మనకు అన్నీ ఇచ్చేస్తాడు అడగకుండానే. ప్రస్తుతం భక్తి శ్రద్ధ ఉన్నప్పటికీ భగవంతుడి మీద భక్తితో కన్నా కామ్యంతో ఎక్కువగా చేసే విధానాలు చూస్తూ ఉన్నాం. నిజంగా కామ్యంతో పనులు ఆ రోజు విధానాలు ఆచరించవచ్చు అంటారా? మనకి శివరాత్రికి సంబంధించినటువంటి అనేక పురాణ కథలు ఉన్నాయి. ఆ, మార్కండేయుడు శివరాత్రి రోజు మాఘమాసంలోనే ఈశ్వర ఆరాధన చేసి తన ఆయుష్ని పెంచుకున్నాడు. అవునండి. ఉమ్, కానీ ఆయన అనేక ఆధ్యాత్మికంగా భక్తి మార్గంగా మోక్ష మార్గంగా ఆయన ఉన్నాడు. అంటే ఆయన కూడా ఇక్కడ కామ్య మార్గంలోనే తన ఆయుష్ని ఇది చేస్తున్నాడు. ఉమ్, ఇంకా దీనికి నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను అందరూ డబ్బు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మనకి శివపురాణం వంటి పురాణాల్లో మహాశివరాత్రి యొక్క ఎవరైనా మహాశివరాత్రి రోజు తెలిసి కానీ తెలియక కానీ ఉమ్, శివుణ్ణి పూజిస్తే ఏ ఫలితాలు ఉంటాయని కుబేరుడికి సంబంధించిన జన్మ వృత్తాంతానికి ఒక కథ చెప్తారు. ఆ. అది ఏంటంటే అంటే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దానికి ఈ కథకి ఎందుకు ఆ ముడిపడి ఉంది అంటే గుణనిధుడు అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన దొంగతనాలు చేస్తూ బతికేవాడు. ఒకసారి మహాశివరాత్రి సమయంలో ఉమ్, ఉదయం ఉమ్, ఒక రాజ్యంలో రాజుగారి కోటలో పెద్ద దొంగతనం చేసి ఉమ్, అది పారిపోతూ ఉండగా మొత్తం రాజభటులందరూ వెంబడించడం ఆ. అతను పట్టుకునే ప్రయత్నం చేయగా ఊరంతా తిరుగుతూ సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఒక పాడుబడ్డ శివాలయంలోకి వెళ్ళి దాంకోవడం జరుగుతుంది. దాంకుని భయంతో ఆ చీకట్లో ప్రదోషకాలంలో సాయంత్రం సమయంలో శివానను రక్షించు శివానను రక్షించు శివానను కాపాడుతూ అంటూ భయపడుతూ ఏడుస్తూ శివ 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 అంటూ శివనామస్మరణ చేస్తూ కూర్చుంటాడు. ఆ, అలా ఇంకాసేపటికి చీకటి పడి రాత్రి అవుతుంది. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని చింపి ఉమ్, అక్కడ ఏదో కొంచెం నెయ్యి అంటూ కనపడితే దాన్ని తీసుకుని ఉమ్, ఒక దీపాన్ని వెలిగిస్తాడు. వెలిగించి భయంతో రాత్రంతా నిద్రపోకుండా ఎవరైనా వచ్చినా చంపేస్తారేమని భయంతో శివనామస్మరణ చేస్తూ శివానను రక్షించు శివానను రక్షించు శివానను రక్షించు అంటూ ఆ పాడుబడ్డ శివాలయంలో ఆ శివలింగాన్ని తుడిచి చేస్తూ దండం పెట్టుకుంటూ అక్కడే ఉండిపోతాడు. తెల్లవారాక ఆ దొంగ అందులో ఉన్నాడని తెలుసుకుని ఉమ్, అతన్ని బయటికి తీసుకొచ్చి ఆ రాజభటులు సంహరిస్తారు. ఆ, శివరాత్రి రోజు తెలియకుండా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి ఆ, జాగరణ అంటే శివనామస్మరణతో జాగరణ చేసి అవును. భయంతో భక్తితో ఉండి ఉమ్, ఈశ్వరానను రక్షించు అని జాగరణ తెలియకుండా చేసినందుకు వెంటనే తరువాత జన్మలో ఉమ్, కళింగ దేశానికి రాజుకి కొడుగ్గా పుడతాడు. బా, సో కళింగ ఇక్కడ ఇక్కడ జరిగింది దొంగతనం దొంగతనం. జరిగింది, అందులో కూడా ధనాపేక్ష కోసం చేశాడు. అవును. అటువంటిది రాజుకి కుమారుడిగా పుట్టాడు. రాజకుమారుడిగా పుట్టి పెరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి జ్యోతిష్య పండితుల ద్వారా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంటాడు. నేను ఇది ఇలా శివరాత్రి రోజు చేయడం వల్ల ఇలా జరిగిందని. ఉమ్, అప్పుడు తన రాజ్యంలో ఉన్న ప్రతి శివాలయంలో శివరాత్రి రోజు ధూపదీప నైవేద్యాలతోటి ఈశ్వరుని కొలవడం మొదలు పెడతారు. ఆహా, ఆ శివాలయం ఏ శివాలయమైనా పాతవైతే వాటిని ఉద్ధరించడం ప్రతి రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి శివాలయంలో అలా చేసిన తర్వాత ఉమ్, ఈశ్వరుడు యొక్క మెప్పు పొంది ఆ పుణ్య ఫలమున అంటే మహాశివరాత్రి రోజు అన్ని శివాలయాల్లో ఆయన చేసినటువంటి అర్చనలు శివారాధనలు అభిషేకాల వలన ధూపదీప నైవేద్యాల వలన ఆయనకి కుబేరుడిగా స్థానం కలుగుతుంది. ఉమ్, 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 కుబేరుడి యొక్క జన్మ వృత్తాంతం అంటే దీన్ని బట్టి ఉమ్, ఒక వ్యక్తి తెలిసి కానీ తెలియక కానీ అంటే శివుడు ఎంత భోళాశంకరుడో భక్తుల కోసం ఎలా ఉంటాడు అనేటువంటి దానికి ఒక కథ ఉదాహరణ. అందుకనే మీరు శివరాత్రి ఎంత విశేషమైనదంటే మనకు పురాణాల్లో ఇలాంటి కథలు ఉమ్, అనేకం ఉన్నాయి ఈశ్వరుడికి. వీటిలో యొక్క సారాంశం ఏంటంటే మనం చేసే పనిలో భక్తి ముఖ్యం. ఉమ్, భక్తి లేకుండా జ్ఞానము రాదు, మోక్షము రాదు. ఆ భక్తి శ్రద్ధలతో చేసేటువంటి ఏ పనుల వల్లైనా భగవంతుడి యొక్క కృప పొందుతాం. ఆ భగవంతుడి కృప వల్ల సత్ఫలితాలను శుభ ఫలితాలను పొందుతాం.
ఇవే శివరాత్రికి సంబంధించినటువంటి పురాణ కథలు మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు బావుందండి. తెలిసి చేసినా, తెలియక చేసినా ఇంత విశేషమైన ఫలితం ఉంది అని ఈ కథల తర్వాత అంటే విన్న తర్వాత అర్థమైపోయింది. అయినప్పటికీ మళ్ళీ కొన్ని కొన్ని సందేహాలైతే తలెత్తుతూనే ఉంటాయి. విశేషంగా ఈరోజు మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి కూడా ఎటువంటి పూజా విధానాలు ఆచరించాలి? ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నిజంగా ఆ రోజు ఆలయ దర్శనం అవసరమా? చూడండి, మహాశివరాత్రి రోజు ఆచరించవలసిన నియమాలు ముందు. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ తల స్నానాన్ని చేయాలి. హ్మ్. ఆ రోజు సముద్ర స్నానం, పుణ్య నదీ స్నానాలు లేదా తీర్థాల్లో స్నానం ఆచరించడం అతి ఉత్తమం అని శాస్త్రం. ఇవేమీ కుదరని పక్షంలో ఇంటిలో హ్మ్. తల స్నానాన్ని ఆచరించమని శాస్త్రం. అందులోనూ ఉదయం ప్రదోషకాల సమయానికి పూర్వం, ఆ. అలాగే అర్ధరాత్రి లింగోద్భవానికి సమయంలో పూజ ఏదైతే చేసుకుందాం అనుకున్నారో దాని సమయం ముందు చేసుకోవడం, అలా 3 సార్లు స్నానం ఆచరించడం మంచిది. ఆ. కానీ ఖచ్చితంగా ఆ రోజు తల స్నానం వంటివి ఆచరించాలి. 2, ఆ రోజు మీకు ఇంటిలో గనక కుదిరినట్లయితే ఆ. కుడి చేతి బొటకన వేలుని మించకుండా ఉన్నటువంటి స్ఫటిక లింగాలు, నేను కావాలని కొన్నే చెప్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు కాబట్టి. స్ఫటిక లింగం కావచ్చు, నర్మదా నది దగ్గర దొరికేటువంటి బాణలింగాలు కావచ్చు, లేదా మీ ఇంటిలో మీరు వంశపారపరంగా కొన్ని ఏళ్ళగా మీరు పూజించేటువంటి ఏ శివలింగమైనా కుడి చేతి బొటకన వేలుకి మించకుండా ఉండేటువంటి శివలింగాలని పెట్టుకుని ఆ యొక్క శివలింగాలకి ప్రప్రథమంగా చందనముతో, పంచామృతాలతో, విభూతి కలిపిన నీటితో అభిషేకాలు వంటివి చేసుకోవడం, ఆ ఈశ్వరుణ్ణి బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం, బిల్వ పత్రాలతో పూజించడం, ఇలా ఇంటిలో పూజ చేసుకోవడం ఉత్తమం. అలాగే ఇది కాకుండా ఎక్కడైనా కొంతమంది సామూహికంగా చేసుకుంటున్నా, నదీ పరివాహక ప్రాంతాల్లో గోశాలలో చేసుకున్నా ఉత్తమం. ఇవేమీ కుదరని పక్షంలో ఏదైనా ఆలయాలకు వెళ్ళి చేసుకోవడం చాలా విశేషం. దాంట్లో ఎలాంటి దోషం లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్ళి చేసుకోవాలని కాదు, ఇంటిలో స్వగృహంలో చేసుకోవడం ఉత్తమం. అలా కుదరని పక్షంలో మీరు ఏ ఆలయానికి వెళ్ళి ఆచరించవచ్చు. మళ్ళీ అందులో ఈ జ్యోతిర్లింగాలకే వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి అనేటువంటి నియమం లేదు. ఇంకా విశేషమైన ఫలితం కావాలంటే ఇందాక మనం చెప్పుకున్నాం, గుణాధీశుడు కదా, కుబేరుడు కదా, పాడుబడ్డ శివాలయాల్ని ఉద్ధరించి ఆ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు చేస్తూ అభిషేకాలు వంటివి చేసుకోవడం అత్యంత పవిత్రం. అంతేగాని నేను జ్యోతిర్లింగాలకి వెళ్ళాలి, బ్రహ్మసూత్రం ఉన్న ఆలయానికి వెళ్ళాలి, ఇవన్నీ అది శివరాత్రి రోజు కాదు, అలా ప్రసిద్ధ ఆలయాలు ఏ రోజు వెళ్ళినా విశేషమే. కానీ మీరు ప్రశాంతంగా ఇంటిలో భగవత్ నామస్మరణ చేసుకుంటూ కనీసం పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ చేసుకోవడం ఉత్తమం. లేదు, మీకు రుద్ర నమక చమకాలతో మీరు ఈశ్వరుని ఓం హర 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 నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ రుణాయ చ నమ శంఘాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే సహనీయచే చ నమ వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమ తీర్థ్యాయ చ అనుకుంటూ నమక చమక మంత్రాలతో రుద్రాభిషేకం వంటివి చేసుకోవడం చాలా విశేషం. అలాగే కొంతమంది లక్షవత్తులను బిల్వపత్రాలతో చేస్తారు, వాళ్ళు వీళ్ళని బట్టి ఏదైనా ఆచరించుకోవచ్చు. ఇవేమీ కుదరనప్పుడు మీరు ఇంటిలో కుడి చేతి బొటకన వేలు మించకుండా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, ఓం నమ శివాయ అంటూ భక్తి శ్రద్ధలతో చేసుకోవడం ఉత్తమం. అయితే మహాశివరాత్రి రోజు కనీసం ఈ 3 సందర్భాల్లో ఈశ్వరుడిని అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నుంచి, అంటే ఉదయం 7 గంటల లోపు ఒకసారి ఈశ్వరుడికి అభిషేకం వంటివి చేసుకోవడం ఉత్తమం. తెల్లవారుజాము 4 నుంచి ఉదయం 7. అలా ఎవరికైనా కుదరని పక్షంలో ప్రదోషకాల సమయంలో, అంటే సూర్యాస్తమయానికి పూర్వం ప్రదోషకాల సమయంలో శివారాధన చాలా మంచిది. అలా ఆచరించాలి. దాన్ని మహాప్రదోషం అంటారు. శివరాత్రి రోజు ఆ సమయంలో కనుక అభిషేకాలు వంటివి చేసుకుంటే
ఇక ఈ 2 కాకుండా అదే సమయంలో నందికి అభిషేకం జరిగితే దాన్ని చూడడం కూడా చాలా మంచిది. ఆహా. ఇక ఈ 2 కాకుండా మూడోది చాలా ముఖ్యమైనది. ఈ 2 కూడా ఎవరికైనా కొన్ని సందర్భాల్లో కుదరకపోతే అర్ధరాత్రి 12ంటికి లింగోద్భవ కాలంలో చేసుకునేటువంటి శివారాధన అసలైన మహాశివరాత్రికి సంబంధించింది. ఆ సమయంలో ఎవరైతే ఇంటిలో భక్తి శ్రద్ధలతో కూర్చుని శివలింగానికి అభిషేకం చేసుకుంటారో, ఉదయం అంతా మీరు ఏ దేవాలయాలకు తిరిగినా ఆ. రాత్రి ఆ సమయంలో కనుక మీరు చేసుకున్నట్లయితే అక్కడ మహాశివుని యొక్క ప్రీతి పొంది మీకు అభీష్ట సిద్ధి కలుగుతుందని మాత్రం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. నిజంగా చాలా వివరంగా అంటే శాస్త్రాలు, పురాణాల శ్లోకాలు, కథల ఆధారంగా మంచి ఒక అద్భుతమైన విషయాన్నైతే వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.